భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. మేడ్చల్ జిల్లా బండ్లగూడలో 2 రోజులుగా భర్త ఇంటి ముందు భార్య శిల్ప, తన మొదటి భార్య అంట. సో భర్త కోసం పడిగాపులు కాస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. మొదటి భార్య శిల్ప తన భర్త ఇంటి ముందు ఉండి పడిగాపులు కాస్తోంది. అయితే శిల్ప పలు మీడియాతో కూడా మాట్లాడుకొచ్చింది. ఎంత అరిచినా ఎంతలా ఈ డోర్ కొట్టినా కూడా డోర్ తీయడం లేదు తన భర్త సాయి చరణ్ అని చెప్పి శిల్ప అంటోంది. అయితే 5 సంవత్సరాలు అవుతుందంట తన భర్త తనని వదిలేసి తిరుగుతున్నాడంట. నన్ను వదిలేసి సాయి చరణ్ వేరే కాపురం కూడా పెట్టాడని శిల్ప అంటోంది. పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు. నా 2 పిల్లలకు న్యాయం చేయండి, నా భర్తను కఠినంగా శిక్షించాలని ఆ సదరు భార్య డిమాండ్ చేస్తోంది. సో ఇక్కడే ఇదే అడోబ్ అడ్వెంచర్ ఎడెన్ హోమ్స్లోనే సాయి చరణ్ ఉంటున్నాడు. సో సాయి చరణ్ ఇంటి ముందు ఇప్పుడు ప్రస్తుతం మొదటి భార్య శిల్ప ధర్నా చేస్తోంది. 5 ఏళ్లుగా వదిలేసి వేరే కాపురం పెట్టి అక్కడే ఉంటున్నాడంట. తన పిల్లల్ని తనని పట్టించుకోవడం లేదు. సో పోలీసులకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు, నాకు న్యాయం చేయండి అని చెప్పి అక్కడ ఆందోళన చేపడుతోంది. 2 రోజుల పాటుగా అక్కడే భీష్మించుకొని కూర్చుంది. ఎంత కొట్టినా ఎవరు బయటికి రావడం లేదు. సో అక్కడే నా భర్తని శిక్షించి నాకు న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ధర్నాకు దిగింది భార్య శిల్ప. ఒకసారి తను మీడియాతో మాట్లాడుకొచ్చింది. ఏం మాట్లాడిందో చూద్దాం. పాపకు తండ్రి ఎవరంటే చెప్పారు. అందరికి తండ్రులు ఉన్నట్టు వీళ్ళు ఏం తప్పు చేస్తారు? ఆయన కంటే పుట్టిల్లు వీళ్ళు సొంతంగా వీళ్ళు వచ్చినప్పుడు మీదికి ఇలా బాధ్యత ఎందుకు తీసుకోవు? ఉంచుకున్న వాళ్ళ కోసం ఎందుకు చేస్తావు? దీనికి సపోర్ట్ చేసి మా అత్త మామ ఎందుకు సపోర్ట్ చేయాలి సార్? ఏం తప్పు చేశాను? ఈ పిల్లలు ఏం తప్పు చేశాను? నేనేం తప్పు చేసిన? తప్పు చేస్తే చెప్పు, నేను మార్చుకుంటా. నన్ను ఏ కారణంతో నువ్వు వెలేస్తావు? నువ్వు 5 ఏళ్ళు వెలేస్తావా? ఆ కట్నం ఇయ్యలేదని వెలేస్తావా? లేకపోతే మామ కోరికలు తీర్చలేదని వెలేస్తావా? నీకు ఎందుకు వెలేస్తావు? నన్ను ఏ పోలీస్ స్టేషన్ కూడా డబ్బులు తీసుకుంటాడు. నిన్న ఏఎస్ఐ సార్ అంటాడు, సార్ నా కాలు ఎరిగింది సార్, నేను 4 నెలలు అయింది రాలేను సార్, నేను ఇంకా అటు ఇటు తిరగలేను సార్, నేను ఇక్కడ నుండి పోయితే మీరు వేరే దేశానికి ఎస్కేప్ అవుతారు సార్, నేను రాను సార్ ప్లీజ్ సార్ అంటే, ఏ ఎరిగిన కాలుతో అడిగినా అదే ఎరిగిన కాలుతో నా దగ్గర అంటాడు. నా పిల్లల్ని నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు చెయ్యి, నేను నీకు కట్నం ఇచ్చి కాలు కడిగి నా తండ్రి ఇల్లు అమ్ముకొని నీకు పెళ్లి చేసి ఇచ్చిండు. నేను నీకు ఒక్కడికి కట్టుబడి ఉండి 2 పిల్లల్ని కానీ నిన్ను మమ్మల్ని రోడ్డు మీద 5 సంవత్సరాలు వదిలేసి రైట్ ఎక్కడిది నీకు? 2013లో సాయి చరణ్ అనే అబ్బాయికి ఖమ్మం వాస్తవ్యులు సాయి పెద్దల కూర్చొని మా అందరం పెద్దల సమక్షంలో పెళ్లి కూర్చుకొని 2013లో అమ్మాయి వివాహం చేశాము. 20 తులాల బంగారం, 15 లక్షల రూపాయల నగదు ఇచ్చి ఇంకా అదనపు ఖర్చులు కాదు పెట్టుబడులు పెట్టుకుంటూ ఇంచుమించు ఒక 30-35 లక్షల వరకు మొత్తం ముట్ట చెప్పాము. సంవత్సరం వరకు బాగానే ఉన్నారు. సంవత్సరం వరకు సింగపూర్ లో జాబ్ చేస్తానని చెప్పారు. సంవత్సరం తర్వాత సింగపూర్ మా అమ్మాయిని తీసుకుపోయిన తెల్లారే సింగపూర్ లో అమ్మాయి మెడలో ఉన్న పుస్తలు తేడా అమ్ముకున్నాడు. అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయింది. మళ్ళీ ఇండియాకి వచ్చిండు. ఇండియాకి కూడా నేను పైసలు పంపితే ఆ ఛార్జీలతో ఇండియాకి వచ్చిండు. వచ్చిన తర్వాత నుంచి ఆ అబ్బాయికి ఫస్ట్ నుంచి చెడు అలవాట్లు ఉన్నాయి. మేము 35 లక్షల దాకా కట్నం ఇచ్చి పెళ్లి చేసినాం. ఆ 35 లక్షలు మా పైసలు మాకు పెట్టడానికి కూడా ఇబ్బంది పడితే పిల్లల గతేం కావాలి, అమ్మాయి గతేం కావాలి, అమ్మాయికి న్యాయం జరగాలి, పిల్లలకి న్యాయం. రైట్. సో అటు తండ్రి అండ్ భార్య కూడా మాట్లాడుకొచ్చారు. కట్నం అడిగితే కట్నం ఇచ్చాము, అనేక రకాలుగా ఆదుకున్నాం, తర్వాత 2 పిల్లల కన్నా తర్వాత నా నుంచి వెళ్ళిపోయాడని చెప్పి ఆ భార్య చెప్తోంది. మా ప్రతినిధి పవన్ కూడా. పవన్, సో శిల్ప ఏం డిమాండ్ చేస్తోంది? పోలీసులను సైతం మేనేజ్ చేస్తున్నాడు అనే మాటని మొదటి భార్య చెప్తోంది. సో భార్య ఆరోపణ ఏంటి? ఎక్కడైనా భర్త రియాక్ట్ అయ్యాడా? సో పోలీసులు కూడా వచ్చారు అక్కడికి అని చెప్పి భార్య చెప్తోంది. ఏం జరిగింది? మనోజ్, మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు ధర్నా దిగింది ఒక భార్య. అయితే ఖమ్మం జిల్లా వాసులు సాయి చరణ్ మరియు అలాగే శిల్ప దంపతులు సుమారుగా వాళ్ళు పెళ్లి చేసుకుని 15 సంవత్సరాలు కావస్తా ఉంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అంటే గత 5 సంవత్సరాల నుండి భార్యను వదిలేసి కనిపించకుండా ఈ భర్త అయితే తిరుగుతా ఉన్నాడు. సో కంటిన్యూస్ గా భర్త కోసం వెతుకుతూ ఉండగా తను బండ్లగూడలో ఒక ఇంట్లో నివాసం ఉంటుందని తెలుసుకొని భార్య అక్కడికి వెళ్ళి ఆ డోర్ దగ్గరకు వెళ్ళి ఆ డోర్ కొట్టి అడగగా విచారించగా భర్త లోపల నుంచి తలుపు తీయకపోవడంతో ఎందుకు తీయకపోవడంతో సుమారుగా ఆమె 2 రోజుల నుంచి అక్కడే ధర్నాకు చేయడం జరిగింది. అక్కడే నాకు న్యాయం జరగాలంటూ కూడా అక్కడే కూర్చొని బైఠాయించడం జరిగింది. అటు పోలీసులను ఆశ్రయించినా, పోలీసులను పిలిచినా కూడా పోలీసులు ఆమె చెప్తున్న దాని ప్రకారం పోలీసులు ఆమెనే తీసుకెళ్తా ఉన్నారు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఎవరు అంటున్నారు, కానీ లోపల నుంచి ఆ వ్యక్తిని బయటికి రావడం లేదు. నా భర్తని బయటికి తీసుకురండి, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారంటూ కూడా ఆమె బాధను వ్యక్తం చేస్తా ఉంది. అదేవిధంగా పోలీసులు నా భర్తకు సాయి చరణ్ కు సహకరిస్తా ఉన్నారు. అధికార బలం కూడా ఆయనకే మద్దతు ఉంది. నా 2 పిల్లలకు తండ్రి కావాలి, నా తండ్రి ఈ పిల్లలకు ఉండాలి కాబట్టి నా భర్త నా దగ్గర తీసుకురండి అంటూ కూడా పోలీసుల్ని ప్రాధేయపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో
ఇద్దరు పిల్లలు ఉన్న నేపథ్యంలో ఆ భర్త ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకొని వేరే వాళ్ళతో ఉంటా ఉన్నాడు. మరి ఆ భార్య ఇంకా సుమారు 2 రోజుల నుంచి అక్కడే ధర్నా తీరుతా ఉంది. ఆ భర్త ఇప్పటికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. పోలీసులతోనే సైలెంట్ గా మాట్లాడుతున్నారు తప్ప ఈ కుటుంబ సభ్యులతో ఎలాంటి మాట చర్చలు కూడా చేయడం లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా నేను రాను, నాకు ఇష్టం లేదంటూ కూడా చెప్పుకొస్తా ఉన్నాడు. కానీ భార్య, నీకు 2 పిల్లలు ఉన్నారు, వారికి తండ్రి ఉండాలి, భవిష్యత్తులో నీ తండ్రి ఏడని అడిగితే నేను ఏం చెప్పాలంటూ కూడా భార్య రోధిస్తా ఉంది. అయినా కూడా భర్త కనికరించడం లేదు. ఇన్నేళ్లుగా పని చేసుకుంటూ వచ్చి ఇంటికి డబ్బులు పంపించాడు, కానీ 5 సంవత్సరాలుగా ఇంటికి కూడా రాలేదు. ఇన్ని ఏళ్లుగా వెతికినాక పండ్లగూడలోనే తన నియర్ బై ఒక నివాసంలో ఉంటూ అక్కడే ఉండి కూడా ఇంటికి రావట్లేదు, భార్యను చూసుకోలేదు, అటు పిల్లల్ని కూడా పట్టించుకోలేదు. ఇంటి పోషణంతా కూడా భార్య చూసుకుంటూ వస్తా ఉంది. ఇప్పుడు ఇంత కట్నం నుంచి పెళ్లి చేసినా, ఇన్ని అందాలు చూసుకున్నా కూడా నా కూతుర్ని వదిలేసినట్టు కూడా ఆ శిల్ప తండ్రి కూడా చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. ఇప్పటికైనా పోలీసులు యాక్షన్ తీసుకొని అతను బయటికి తీసుకొచ్చి ఈ 2 పిల్లలకి తండ్రి కావాలి కాబట్టి నాకు నా భర్త కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో మమ్మల్ని కలపండి అంటూ కూడా శిల్ప ప్రాధాయపడతా ఉంది. కానీ ఇప్పటికి కూడా ఆ భర్త నిరాకరిస్తే వస్తా ఉన్నాడు. మరి దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ భర్తని ఇతన్ని కూడా కౌన్సిలింగ్ ఇస్తాం, వారిని కలిపే ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ పవన్. సో మేడ్చల్ సంబంధించినటువంటి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తన భర్త 5 ఏళ్ల పాటుగా తన నుంచి దూరంగా ఉంటున్నాడు, తన పిల్లల్ని దూరం పెడుతున్నాడు, వేరే కాపురం పెట్టాడనేటువంటి ఒక మాటతో శిల్ప అనేటువంటి తన మొదటి భార్య సాయచర్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. 2 రోజుల పాటుగా అక్కడే పడిగాపులు కాస్తోంది, ఎవరు డోర్ ఓపెన్ కూడా చేయట్లేదు. సో తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులను సైతం మేనేజ్ చేస్తూ తనని దూరం పెడుతున్నాడు అని చెప్పి సదరు భార్య చెప్తోంది. ఒకసారి ఆ భార్య, ఆ పిల్లలకు సంబంధించి ఆ విజువల్ చూస్తున్నారు మీరు. అక్కడే ఇంటి ముందే ఆ డోర్ ముందే పడుకొని పోయింది. అలాగే ఎవరు బయటికి రావడం లేదు, తన బాగోగులు చూడడం లేదు. 2 రోజులుగా అలాగే పడిగాపులు కాస్తోంది. ఎలాగైనా సరే తనని శిక్షించి తన పిల్లలకి న్యాయం చేసేంత వరకు, తన భర్తని శిక్షించి తన పిల్లలకు న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పి భార్య చెప్తోంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.